రాంబాబు గారు లక్నో నుంచి. రాంబాబు గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? నిజంగానే చంద్రబాబు గారు స్వప్రయోజనాల కోసం పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నారా లేక రాష్ట్ర ప్రయోజనాల కోసమా? స్వప్రయోజనాలండి, అది అందరికీ తెలిసిందేనండి. అందరికీ నమస్కారం అండి. నేను చెప్పేది ఏంటంటే బీజేపీ వాళ్ళకి ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఏమైనా మాట్లాడితే దానికి విశ్వసనీయత ఉంటుంది. అందరూ మొత్తం దేశ ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. ఆయన స్వయంగా ఏటీఎం లాగా వాడుకున్నాడని చెప్పింది ఆయనే. ఇప్పుడు మళ్ళా ఈ స్టేట్ గవర్నమెంట్ సిఐడి వాళ్ళు పెట్టిన కేసులన్నీ పక్కన పెడితే ఐటీ డిపార్ట్మెంట్ 2,000 కోట్లు పెరిగినాయి చెప్పినా కూడా దీన్ని గ్రహించకుండా బీజేపీ వాళ్ళు తెలిసి పొత్తుల కోసం పోగలాడితే అంతవరకు చంద్రబాబు గారు మోడీ గారిని అమిత్ షా గారిని వీళ్ళందరినీ మేనేజ్ చేసినట్లేనా? నేను అదే చెప్తాను సార్. బీజేపీ వాళ్ళు యొక్క మోడీ గారు విశ్వసనీయత కూడా పోగొడుతున్నారు. వీళ్ళు విశ్వసనీయత కూడా డౌట్ వస్తా ఉందా? డౌట్ వస్తుంది, ప్రజల్లో డౌట్ వస్తుంది, దేశ ప్రజల్లో డౌట్ వస్తుంది. ఉన్న స్టెబిలిటీని పోగొట్టుకుంటారు. కరెక్టే. గ్రహించి చంద్రబాబు నాయుడుతో జాగ్రత్తగా ఉండమని నేను లెటర్ కూడా రాద్దాం అనుకున్నాను సార్ ప్రధానమంత్రి గారు. తీసుకోపోనేవండి. అంతే, మీ పని మీరు చేశారు. మీ పని మీరు చేశారు. హేమంత్ సార్ అంది భూమి కేసు అని పెద్ద అడావుడి చేసి ఇప్పుడు అరెస్ట్ కూడా చేశారు ముఖ్యమంత్రి పదవిని తీసేసి. కానీ ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించి ఆయన చంద్రబాబు గారి పిఎస్ మీద 2,000 కోట్ల అక్రమాలు జరిగాయని చెప్పి కూడా ఇంతవరకు ఒక్క అడుగు ముందుకు వెళ్ళలేదు. అది గొప్ప విశేషం. బీజేపీ పారసారథిగా రైట్ మేము ఎంత గొప్ప వాళ్ళం అంత గొప్ప వాళ్ళం ఇంత పారదర్శిగా అంటారు కానీ అసలు ఏం జరిగింది ఇంతవరకు చెప్పట్లేదు. ఓకే, ఒకవేళ తప్పు అనుకోండి, మేము తప్పుగా కేసు పెట్టాము లేదా తప్పుగా మేము దాడి చేసాము 2,000 కోట్లు అన్నది అబద్ధం చెప్పండి. పోనీ అదన్నా అది చెప్పరు ఇది చెప్పరు. రైట్. అప్పల్ రెడ్డి గారు విశాఖపట్నం. అప్పల్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. మీకు అక్కడ పెద్ద నమస్కారం అండి. సార్ శ్రీశ్రీ గారు అన్నట్టు ఈ చంద్రబాబు గారి బాధ అంటే రాష్ట్ర బాధ అంటే చంద్రబాబు గారి బాధ అంటే రాష్ట్ర బాధ కింద ఆయన కన్వర్ట్ చేస్తున్నారండి. చెప్పాలంటే రాష్ట్రం బాగానే ఉన్నాం, దేవులపల్లి కృష్ణదాస్ గారు అన్నారు డెవలప్మెంట్ అన్ని బాగానే ఉన్నాయండి. ఈ నార్మల్ ఏదైనా నిజంగా చెప్పాలంటే ఒక సీట్ ఏ ప్రభుత్వం ఇలా చేయలేదండి. మోడీ గారు కూడా చేయలేదు. ఆయన చేత ఏంటంటే ఆయన బాధ శ్రీశ్రీ గారు అన్నట్టు ఏంటంటే ఆయన వర్గం బాధ మాత్రమే ఈ బాధ అండి. తర్వాత నోటీస్ ఇచ్చారు కదండి, ఆ నోటీస్ అంటే ఏమైందని ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇవన్నీ మరి అదే ఆ కేసు గురించి ఏమైనా వెళ్ళారని ఒక డౌట్ ఉంది. కానీ మరి ఇప్పుడు మరి ఏం జరుగుతుందో ఏమిటో తెలియదు. మొత్తం మీద రాష్ట్రం కోసమని ఆయన ప్రచారం చేయించుకున్నాడు. అసలు అమిత్ షానే బతినాడని రాయించుకున్నారు. మరి ఇంకో బీజేపీ ఒరిజినల్ బీజేపీ వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఇదేంది మా పరువు పోతుందని చెప్పి. ప్రసాదరావు గారు చెప్పండి, మీరేమంటారు? సార్ నమస్తే సార్. నమస్తే. చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకోవటం అనేది హాస్యాస్పదం సార్. అత్యంత దురదృష్టం. మరేమో ఆయన ప్రయోజనాలు తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం మాత్రమే బీజేపీతో పొత్తు అంటున్నాడు. రాష్ట్రం కోసం ఏమో ప్రచారం చేయించుకుంటున్నాడు కదా. రాష్ట్రం అంటే చంద్రబాబు సార్. చంద్రబాబు అంటే రాష్ట్రం, రాష్ట్రం అంటే చంద్రబాబు వాళ్ళ ఉద్దేశంలో. మన ఇటువంటి ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా అన్నట్టు డీకే బారు అని అస్సాం నాయకుడు ఉండేవాడు. ఏసీసీ ప్రెసిడెంట్గా కూడా చేసినట్టున్నాడు. లేదా చాలా కీలకమైన వ్యక్తి. ఆయన నినాదం ఇచ్చాడు. అప్పుడు అంతా ప్రతిపక్షం అంతా తిట్టింది, అది వేరే విషయం. కానీ ఓకే, రైట్. సో ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదనేది మీ అభిప్రాయం. రైట్, కంప్లీట్ చేయండి. రైట్. అశ్వారావుపేట చెప్పండి. చంద్రబాబు గారు కేసుల కోసం వెళ్ళి ఉంటారా, లేదు పొత్తుల కోసం వెళ్ళి ఉంటారా, లేదా బీజేపీని అడ్డం పెట్టుకుని కేసుల్లోంచి బయట పెట్టడానికి వెళ్ళి ఉంటారా? చంద్రబాబు నాయుడు గారు తెలివిగా సృజన చౌదరి, టీజీ వెంకటేష్ వాళ్ళందరినీ, పవన్ కళ్యాణ్ అందరినీ పంపించింది చంద్రబాబు నాయుడు అండి. తర్వాత మన అదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన బీజేపీ అధికార ప్రతినిధులు అందరూ చక్కగా సైలెన్స్ గా ఉంటారండి. తాతసాద్ గారు అవచ్చు, సుహాసిని గారు అవచ్చు, ఎవరైతే పేర్లు తిరుపతిరావు గారు అంటారు చక్కగా నవ్వుతూ ఉండరు. డిబేట్ లో కూర్చున్నప్పుడు నాగార్జున రెడ్డి గారు అడిగారు, మరి ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు చేసుకుంటుంటారు, ఏది కావాలంటే అది చేసుకుంటారు. ఇంకా డిబేట్లు ఎందుకంటే అప్పుడు మనకి. ఓకే, రైట్, ఓకే.